ఓం నమః శివాయ. రంగారెడ్డి జిల్లా పెండ్యాల మాజీ సర్పంచ్ యాదయ్య గౌడ్ గారి భార్య మహేశ్వరి గారు వారి కుమార్తెలు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో జీవిస్తున్న అభాగ్యులకు అండగా నిలిచేందుకు ఇచ్చేశారు. మాధవ సేవలో భాగంగా ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి చెంత వారి గోత్రనామాలతో అర్చనలు నిర్వహించుకున్నారు. స్వామికి స్వయంగా జలాభిషేకం చేసి పరమశివుని అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఆనంద పరిమళ కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. నమ పార్వతీపదయే హర హర మహాదేవ శంభో శంకర హర హర నమ శివార్పణమస్తు. ఓం నమ శివాయ. ఓం శతమానం భవతు శతాయు పురుష శతవేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితిం శతం దీర్ఘమాయు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దివ్య అనుకూల్యత ఫలసిద్ధిరస్తు. తథాస్తు తథాస్తు. అభాగ్యుల మనుగడకు కానుకలను హుండీలో సమర్పించారు. ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమక్రతువులో పాల్గొని యాగంలో హవిస్సు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఓం తత్పురుషాయ విద్మై మహాదేవాయ ధీమై తన్నో యజ్ఞేశ్వర ప్రచోదయాత్ స్వాహ. యజ్ఞేశ్వరాయ ఇదం నమః. ఓం తత్పురుషాయ విద్మై మహాదేవాయ ధీమై తన్నో సర్వదేవత ప్రచోదయాత్ స్వాహ. మానవ సేవలో భాగంగా యాదయ్య గౌడ్, మహేశ్వరి గారులు అభాగ్యుల మనుగడ నిమిత్తం సాయం చేసి మానవ సేవే మాధవ సేవ అని చాటారు. నిత్యము సమాజ సేవలో తరించే సేవామూర్తి యాదయ్య గౌడ్ గారి కుటుంబంపై శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. మేము గతంలో 2008-2009 ఆ సమయంలో మేము ఈ యొక్క ఆశ్రమాన్ని ఫస్ట్ ఒక రేకుల షెడ్తో శంకర్ గారు ఉన్నప్పుడు వచ్చి విజిట్ చేయడం జరిగింది. ఆ రోజులు అప్పుడు మాకు తోచిన సాయం కొంత ఏదో చేసినాము. కానీ ఇంత పెద్ద వ్యవస్థను శంకర్ నడుపుతున్నంటే చాలా కృతజ్ఞత. ఎందుకంటే ఇలాంటి ఒక కార్యక్రమాలు సమాజంలో చేయాలంటే చాలా ఒక ఓపిక, సహనం కూడా కావాలి. సేవ చేయాలనే ఒక సంకల్పం కూడా ఉండాలి. ఎందుకనంటే మాలాంటి వాళ్ళు చాలామంది మాటల వరకే చెప్తారు, కానీ ఒక పని వరకు వచ్చే వరకు నేను పని చేయాలని వచ్చే వరకు ఎవరు కూడా ముందుకు రారు. అట్లా ఈ శంకరు ఏదైతే ఈ నిర్ణయం ఏదైతుందో నిజంగా ఆయన హ్యాండ్సప్ చెప్పాలి. ఎందుకంటే తెలంగాణలోనే ఇంత పెద్ద ఆశ్రమం ఉందంటే ఇది ఒక పెద్ద ఆశ్రమం ఇదే అయి ఉంటుంది. నాకు తెలిసిన భవిష్య ప్రభుత్వం కూడా ఇట్లాంటి ఆశ్రమం నడపకుండొచ్చు. అదేవిధంగా మనము ముందుకు పోయినట్టయితే మనం ఎన్నో పూజా కార్యక్రమాలు చేసింది కాదు, సమాజంలో మానవులకు సేవ చేస్తేనే మనము పుణ్యం మనకు దొరుకుతుంది. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటల 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని, సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.